ఏం సుమ్నా ఏం చేస్తున్నావు? మళ్ళీ అన్నం చేయకోకుండా ఏందో పెట్టుకున్నావు? వడియాలు. వడియా రాత్రి పూట్ల వడియాలేంది? అది నాలాంటి వాళ్ళు ఎండలో పెట్టలేని వాళ్ళ కోసం ఈ వడియాలు. సో కొద్దిగా సగ్గుబియ్యము, కరేపాకు, వట్టి మిరపకాయలు తీసుకుంటున్నా, అంటే ఎండు మిరపకాయలు తీసుకుంటున్నా. మీకు ఇన్ కేస్ పచ్చిమిరపకాయలు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను కొద్దిగా ఘాటుగానే చేస్తా కాబట్టి కొద్దిగా మిరపకాయలు ఎక్కువ వేసుకున్నా. ఇంకా దీన్ని ఏం వేసుకోకుండా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ పెట్టేసుకుందాం. సగ్గు బియ్యం పౌడర్ రెడీ. ఇక్కడ మనం ఆల్రెడీ మరలడానికి వాటర్ పెట్టామన్నమాట. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా రెసిపీ, అందాజుగానే పెట్టాను, మెజర్మెంట్ ఏం లేదు. ఉప్పు, వడియాలు కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. నేను నిలువ ఉండే అన్ని క్వాంటిటీ ఏం చేయలే, ఆఫ్ కోర్స్ నిలువ ఉంటాయని చెప్పాలి కానీ రెండే చేయాలి, అదే మ్యాజిక్. ఏదోలే మ్యాజిక్ లాజిక్. కొద్దిగా మరలుతున్న వాటర్లోకి జీలకర్ర, కొద్దిగా జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే, కలర్ఫుల్గా కనిపించేకి కొద్దిగా నువ్వులు. మా అమ్మమ్మ నేర్పిస్తోందనమాట నాకు, ఇవన్నీ రెడీ చేసి పెట్టు వస్తా అన్నారు, నేను రెడీ చేస్తూ ఉన్నా. ఏం లేదనమాట, మంది ఒక వీడియో ఉంది అని అలా కలిపాను ఊరికే అలా. వాటరు ఒక ఉడుకు పట్టే టైంలో, పట్టక ముందే కొద్దిగా ఇంగు వేసుకుంటే వాసన గమగమ గమగమ అంటదన్నమాట. ఇలా మరలేకి స్టార్ట్ అయినప్పుడు మనం మిక్సీ పట్టుకున్నదంతా వేసి కలపాల బాగా. ఆయన లేదా అదే చూసారా, అడుగుతున్నా మీరే అంత లోపల. చూసారా ఇక్కడ సగ్గుబియ్యము ఏ మాత్రం కనిపించకుండా బాగా ఉడికిపోయాయి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ కుదిరితే ఇంకా కొంచెం గట్టిగా ఉడికించుకోండి, లేకపోతే ఇట్లా ఉడికించినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా రండి. ఇది ఆరిపోవాలనా? ఓకే, ఇది కొద్దిగా చల్లారాలంట. బొరుగులతో వడియాలు. కలుపు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకుంటే బొరుగులు బాగా పట్టుకుంటాయి అన్నమాట ఈ మిశ్రమాన్ని. లేదంటే నేను పట్టుకోను అంటాయి. అవును, పట్టుకోను అంటాయి. ఇట్లా జిగుటుగా మనము బొరుగులు కలుపుకోవాలి. ఆయిల్ ఇలా కవర్కి అప్లై చేసుకొని మనం నీట్గా ఉన్న వైట్ షీట్ బాగా వాష్ చేసుకొని ఏ డస్ట్ లేకుండా క్లీన్ చేసుకొని ఫస్ట్ ఆయిలింగ్ చేసుకోవాలి. మా అత్త అక్కడ అలా చేస్తుంటే నేను ఇక్కడ వంటలు చేసి పెడుతున్నా. అమ్మమ్మ ఈ సైజ్ చాలు కదండి, చూడు అదేం చూడు దానిపైన. బట్ ఇక్కడైతే ఒక విషయం చెప్పాలండి, ఈ మిశ్రమాన్ని అంతా చేత్తో ఎక్కువగా కలుపుకోవటం వల్ల ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉండటంతో కొంచెం చేతులు మంటలు ఎక్కువగా ఉంటాయి రాత్రంతా కూడా. సో గ్లౌజెస్ లాంటివి యూజ్ చేస్తే బెటర్. ఇదే ఒక టిప్. బాయ్ ఎట్టగేలకే అయిపోగొడుతురత్త వడియాలు. సో ఫ్యామిలీ అందరూ మీరు కూడా ఇలా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటా భోజనం చేసిన తర్వాత రాత్రి లక్షణంగా ఇట్లా కవర్ వేసుకొని పెట్టుకొని ఫ్యాన్ వేసి వదిలేయండి.
ఆరాంగా ఎండిపోతాయి. ఒక రౌండ్ తీసుకొని ఇట్లా ప్లేట్లలో పెట్టుకొని ఎండలో గంట సేపు పెట్టినా కూడా ఆరిపోతాయి అన్నమాట. ఒక్క ప్యాకెట్ బొరుగులకి మనకి 75 పీసెస్ అయినాయి అన్నమాట. ఎమ్మిగా ఉంటాయి. ఉల్లిపాయలు మరింత టేస్ట్ వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.